ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలకు ప్రతిరోజు కూడా ఇలాగున దేవుని యొక్క వాక్యము చేత మనల్ని దర్శిస్తున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి వాక్యములో మనము ఈ పూట కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. యెహోషువ ఎదుట నేను చూచిన రాతిని తేరి చూడగా చూచిడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దానిని చెక్కబడిన పనివాడి పనిని చూసి నేను, ఇది సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు, మరియు ఒక దినమునుగాను నేను ఈ దేశమునకు దోషమును పరిహరించెదనని చెప్పాను. ఈ వాక్యములో నేను ఒక రాతిని తేరి చూడగా ఆ రాతికి 7 నేత్రములు ఉండేను. చూడండి, ఇక్కడ మీరు గమనించాలి. ఒక రాతిని చూసి ఉండగా ఆ రాతికి 7 నేత్రములు కనపడుతున్నాయండి. 7 నేత్రములు. ఈ రాయి మరి వాక్యము చెబుతున్న మాట దేనికి సాదృశ్యముగా ఉన్నది? 7 నేత్రములు కనపడుతున్న ఈ రాతిలో చాలా జాగ్రత్తగా, అంటే ఏదో ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయిని ఏదో మనం చెక్కబడి రాతికి మొక్కబడేది కాదని, కొన్ని ఆత్మ సంబంధమైన మర్మాలతో కూడినటువంటి మాటలు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆ రాతికి 7 నేత్రములు ఉండినట్లు ఇదే మాట మనము కొన్ని ప్రకటన గ్రంథములో సంగమునకు చెప్తుంటారు. ప్రకటన 4వ అధ్యాయం 5వ వచనములో ఆ సింహాసనములో నుండి మెరుపు ధ్వని ఉరుములును బయలుదేరుచు ఉన్నవి, మరియు ఆ సింహాసనమునకు ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచు ఉన్నవని, అవి దేవుని 7 ఆత్మలకు సూచన. చూసారా? ఈ వాక్యములో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో 7 దీపములకు లేకపోతే 7 ఆత్మలకు సూచనగా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ రాతిని మనం గమనించాలి. ఈ రాతిని అనేది మనం చూస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరం. పేతురుతో కూడా చెప్తున్నమాట. పేతురుతో కూడా యేసుప్రభు వారు చెప్పారు, ఇదిగో ఈ బండ మీద నువ్వు నా సంఘము కట్టాలని చెప్తాడు. పాతాళ ద్వారములు మరి దాని ఎదుట నిలవలేవు అని చెప్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రాతి 7 ఆత్మలకు సూచనగా ఉన్నది. 7 ఆత్మలకు సూచనగా మనకి కనబడుతున్నట్లుగా రాయబడింది. 2వ అధ్యాయములో ప్రకటన గ్రంథములో 17వ వచనములో చూస్తే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగాక, జయించిన వానికి మరుగయున్న మన్నాను భుజింపనిస్తాను, మరియు అతనికి తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు పొందెను, వానికి గాని అది మరి ఎవనికి తెలియదని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆత్మ చెబుతున్న మాటలు సంగమును గురించి మాట్లాడుతూ ఈ రాయి మొదటిగా మనకు తెలియచేస్తున్న మాట, నేను రాతి మీద చెక్కబడి తిని మరియు అతనికి తెల్లని రాతినిచ్చేదను. ఒకటి మీరు గమనించాలి, ఈ తెల్లని రాతిని ఇచ్చేదనని చెప్పిన మాట దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క పవిత్రతకు సూచన. సంఘములు మీరు గమనించాలి. సంఘములో మొదటిగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, నీవు క్రీస్తు అనే బండ మీద సంఘములో, ఆ సంఘములో నువ్వు ఆత్మీయతలో చెక్కబడి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధపరచబడిన
ఒక తెల్లని రాతి వలె ఆయన పోల్చి ఇక్కడ మనతో మాట్లాడుతున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటనలోనే 15వ అధ్యాయములో 6వ వచనంలో చదివితే 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలలో నిర్మలమగు ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారము మరి దట్టిని కట్టుకొని ఆ ఆలయములో నుండి వెలుపలకు వస్తూ ఉండిరి. ఇక్కడ మీరు గమనించాలి, వారి ఎదుట రొమ్మున మరి దట్టి కట్టుకొని, ఇక్కడ కూడా మీరు గమనించాలి, ఆ 7 దూతలు నిర్మలమగు ప్రకాశమానమైనటువంటి రాతిని ధరించుకున్నటువంటి వారుగా మనకు కనపడదు. ఇక్కడ మనము యాజకత్వాన్ని చూపిస్తుంది, దేవుని పనిచేసేటువంటి యాజకత్వం. ఈ 7 నేత్రములు కలిగినటువంటి ఆ రాతి కలిగినటువంటి మాటలు మనం చూస్తే, ఒకటి మనము పరిశుద్ధపరచబడినటువంటి వారముగా, రెండోది మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క ఆయన అప్పగించబడినటువంటి ఆ భారాన్ని, బాధ్యతను మనము రొమ్మున మోసినట్లుగా యాజకత్వాన్ని చేసేటువంటి అనుభవాన్ని సూచిస్తుంది. 19వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథం 19:8, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నార బట్టలను ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా, ఇవి ఏంటి అని అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఇక్కడ వివరణ మనకు కనపడుతుంది. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు మొదటిగా మనం గమనించాలి, తెల్లని రాయిని పరిశుద్ధపరచబడినట్లుగా. ఇక్కడ మనం కూడా గమనించినట్లయితే ఆమెకు సన్నపు నార బట్టలు, నిర్మలమైనటువంటి సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అంటే సంఘములో ఒకటి పరిశుద్ధమైనటువంటి వారముగా మనం అనిపించుకుంటున్నామని తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన కాదు, కానీ వాళ్ళ క్రియలు నీతి క్రియలై దేవుని దృష్టిలో కలవు. అప్పుడు నువ్వు ఆ రాతి మీద చెక్కబడిన వ్యక్తిగా, అంటే ఆ సంఘములో నీవు నిలిచేటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన నియమిస్తాడు. ఎందుకంటే మరి పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడి ఉన్నది అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాళ్లమగు ప్రభు నొద్దకు వచ్చిన వారమై. అంటే ఈ రాయి దేనికి సాదృశ్యమంట? సజీవమైన రాయి. బాగా గమనించాలి. ఒకటి తెల్లని రాయి పరిశుద్ధతకు సూచన, రెండోది సన్నపు నార వస్త్రములు దట్టికి వస్త్రములుగా కప్పుకొనటానికి వాళ్ళకి నీతి క్రియలుగా కనపడుతున్నాయి. మూడోది సజీవమైన రాళ్లముగా, అంటే ప్రభువుని వెంబడిస్తూ సంఘములో కొంతమంది సజీవుల రాళ్ళుగా ఉండరు, ఇంకా లోకములో లోక సంబంధమైనటువంటి బలహీనపరచబడినటువంటి పరిస్థితులు కనబడతాయి. ఈరోజు దేవుడు మనల్ని ఆ సంఘములో నిలబెట్టాడు. ఆ సంఘములో మొదటి సూచన ఏంటంటే, ఇదిగో తెల్లని రాతిని ధరించుకున్నటువంటి అనుభవం, చెక్కబడినటువంటి రీతిని, ఇది పరిశుద్ధతకు సూచన. సన్నపు నార వస్త్రములు నీతికి సూచన. మూడోది మనం గమనించినట్లయితే, మనము అమూల్యమైనటువంటి సజీవమైన రాళ్ళ మగునట్లు దేవుడి దృష్టిలో మనము ఉండాలి. సజీవంగా ఉందా నీ యొక్క ఆత్మీయ జీవితం? చల్లారిపోయిందా? చాలామంది ఆ రోజుల్లో బాప్టిజం పొందుకున్నటువంటి రోజుల్లో ఎంతో వైరాగ్యముతో ఉంటారు, కానీ కొన్ని పరిస్థితులు వచ్చిన తర్వాత అంతకు ముందున్నటువంటి ప్రార్థన లేదు, అంతకు ముందున్న ఆసక్తి లేదు, అంతకు ముందున్నటువంటి భక్తి శ్రద్ధల విషయంలో చల్లారిపోయినట్లుగా కనపడతారు. సజీవమైన రాళ్ళు కావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చివరికి ఒక మాట మనం చదువుతున్నాం. ఆదికాండం 28వ అధ్యాయములో 18-19 వచనములో మనకి యాకోబు కనపడతారు. యాకోబు రాసిన ఆ మాటలు, యాకోబు గురించి, పరలోకపు గవిని ఇది అనుకొని
తెల్లవారుచున్నప్పుడు యాకోబు లెగిచి తాను తలగడుగా చేసుకున్నటువంటి రాతిని తీసి దానిని స్తంభముగా నిలవబెట్టి దాని కొన మీద నూనె పోసెను. చూసారా? ఇదిగో ఆ తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని, అంటే దాన్ని దేవుడు చేయటం కాదండి, అక్కడ గుర్తుగా పెడుతున్నాడు ఆ రాయి అని చెబుతూ దాని మీద నూనె పోసి అతను అక్కడ నిలవబెట్టినట్లుగా రాయబడింది. తర్వాత మనం చదివితే, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అని పేరు పెట్టాను. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో బేతేలు అని పేరు పెట్టబడెను. అయితే అక్కడ మనం గమనించాలి, అప్పుడు యాకోబు ఇదిగో తన తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉంటే నేను వెళ్ళినటువంటి ఈ చోటు, ఈ మార్గములన్నీ కూడా నన్ను కాపాడినని చెబుతూ అక్కడంటాడు, తినటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడుగా ఉంటానని ఆయన అనుకొని, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు ఇక్కడ మనం గమనించాలి, ఈ రాయిని ఏం చేశారంటే ఇప్పుడు ఇది దేవుని మందిరమగును అని చెప్తుంది. ఇది దేవుని మందిరమగును అని చెబుతూ ఇదిగో అక్కడ స్తోత్రములు చెల్లించి దేవునికి మొక్కినట్లుగా రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చెబుతున్న మాటల్లో ఒక రాతిని చూశాను, ఆ రాతికి 7 నేత్రములు కనపడదు. 7 నేత్రములు అనేది, రాతి అనేది మొదటిగా సంఘము. 7 నేత్రములు అనేది మనం గమనించినట్లయితే 7 ఆత్మలకు, 7 మరి ఉపకరణములకు గురించి దేవుడు చెప్పిన మాట. కాబట్టి 7 నేత్రములు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, ఒకటి తెల్లని రాతిని సూచించినప్పుడు పరిశుద్ధతకు సూచన, రెండోది వారి యొక్క నీతి క్రియలకు సూచన, మూడోది ఈ రాయి దేనికి సాదృశ్యం అంటే యాకోబు నిలవబెట్టి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. అంటే సంఘం అనేటువంటి బండ మీద మనం ఉండాలి. ప్రతి మనుషుడు కూడా ఎలా ఉండాలి అంటే తాము పరిశుద్ధపరుచుకొని తమ నీతి క్రియలు అగపరుచుకొనొచ్చు. యేసుక్రీస్తునందు మనము వినయ భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా ప్రభువునకు ఎలా ఉండాలంటే సజీవమైన రాళ్ళము, అమూల్యమైన పరిశుద్ధపరచబడిన సజీవుల వలె రాళ్ళు వలె ఉండాలి. అప్పుడే ఆత్మ సంబంధముగా దేవుడు నిన్ను ఆ ఆత్మ కార్యముల చేత, ఆ ఆత్మ ఫలముల చేత సంఘాన్ని ఫలింపు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ప్రార్థించాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం అనేది ఒక రాయిగా పోల్చి ఆ రాతి మీద సంఘము అనేది మమ్మలుగా నియమించి ప్రతి ఒక్కరు పరిశుద్ధముగా నీతి క్రియలు జరిగిస్తూ అమూల్యమైన రాయిగా, సజీవమైన రాయిగా, సజీవమైన విశ్వాసముతో క్రీస్తుని వెంబడించటానికి ప్రభువా ఇది దేవుని మందిరమే కాని మరొకటి కాదు అని నిర్ణయము చేసుకొని తమ హృదయమును దేవునికిచ్చి సంఘములో సహవాసములో పరిశుద్ధుడైన దేవుని నాకు తోడుగా ఉండి నిత్య నివాసి అయినటువంటి ప్రభుతో నేను తీర్మానం చేసుకొని నన్ను నేను సరిచేసుకోవాలని ఒక తీర్మానం మీ బిడల్లో కలుగు చేయమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ